దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు, మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యం వినటానికి సిద్ధపడిన మీ అందరికీ ప్రభు పేరట నా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానాంశం నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. దేవుని కృప మహేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచన, అనగా ఆయన అపరాధముల క్షమాపణ మనకు కలుగుతున్నది. మన అపరాధ క్షమాపణ మనకు కలుగుతున్నది అంట. దేవుడు తన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనల్ని విమోచించిన వాడై ఉంటున్నాడు. ఈ దినము మన ధ్యానాంశము విమోచనము. ఆయన రక్తము చేత మనల్ని విమోచించి మనల్ని ఆయన ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన మీద కృప చూపించిన వాడై ఉంటున్నాడు. ఆ కృప అంట అది ఐశ్వర్యంగా ఇవ్వబడిందంట. ఐశ్వర్యము ఎప్పటికీ అప్పటికి నిలబడిపోతుంది. అలాగా దేవుని కృప మన ఎడల ఐశ్వర్యంగా ఇవ్వబడిందని ఇక్కడ దేవుని వాక్యము లేఖనములో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఇలాగ చెప్తున్నాడు. ఆయన ప్రియుడై ఉంటున్నాడు. ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన విమోచించిన వాడై ఉంటున్నాడు. అదే రోమియోలకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన కృప చేత, రోమియోలకు రాసిన పత్రిక 3:24లో ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులము తీర్చబడుచున్నారని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కృప చేత అంట మనం ఉచితముగా, మనం ఏ వేళ చెల్లించలేదంట, ఏది మనము త్యాగం చేయకుండానే ప్రభువారు మన కొరకు సిలువలో తనను తాను ఉచితముగా మనల్ని విమోచించాడు. ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించిన వాడు అంటున్నాడు. విమోచన అర్థము విముక్తి, విడుదల, రక్షణ. విమోచనకు అర్థము విశ్వాసులు క్రీస్తు రక్తం అనే వెలతో కొనబడ్డవారని అర్థము. వారి పాపముల నుండి, సాతాను నుండి, తన సొంత స్వత పాప జీవిత వేదన నుండి విమోచన పొందినవారు. ఆయన విమోచన ఫలితంగా మన పాప రుణములు కొట్టివేయబడినవి. మనము సంపూర్ణముగా క్షమాపణ కలిగి ఉన్నవారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు చెప్తున్నాడు, మనం విలువ పెట్టి కొనబడ్డవారమని కొరింథీలో రాసిన పత్రిక 6:20లో తెలియజేస్తున్నాడు. నువ్వు నేను ఏ విలువ చెల్లించి ఆయన మనల్ని రక్షించాడు అని అంటే, పేతురు రాసిన పత్రికలో 1:18లో అంటున్నాడు కదా, వ్యర్థమైన వెండి బంగారములు క్షయమైన వస్తువులతో మీరు విమోచించబడలేదు. 19లో అంటాడు, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేతగా, అనగా నిర్దోషము నిష్కలంతము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి కదా అని అంటున్నాడు అనమాట. మనం క్రీస్తు రక్తము, నిర్దోషమైన రక్తము చేత మనం విమోచించబడ్డవారు. కొలసీలు రాసిన పత్రికలో అంటాడు, ఆ కుమారుడి యందు మనకు విమోచన, అనగా పాప క్షమాపణ కలదు అంట. మనం విమోచించబడ్డవారం. మనల్ని విమోచించినది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 3:14లో అంటాడు, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని దేవుడు విడిపించాడంట. ధర్మశాస్త్రములో పంటికి పన్ను, పన్నుకు కంటికి కన్ను అలాగనే ఉండేది. అక్కడ కృప ఉండేది కాదు. అలాగనే ఏటేటా పస్కా బలి పశువుని నిలబెట్టి మన అపరాధములన్నీ దాని మీద మోపి
దాన్ని ఏట బలి అర్పించేవాళ్ళు. మన పాపములు, శాపములు దాని ద్వారా దాన్ని బలి అర్పించినప్పుడు మన శాపం అంతా కొట్టివేయబడుతుంది అన్నట్లుగా దాన్ని దేవునికి అప్పచెప్పి మన పక్షాన దాన్ని నిలబెట్టేవాళ్ళు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారే పస్కా బలి పశువై నీ కొరకు, నా కొరకు, సర్వ మానవుల వారి కొరకు, ప్రపంచమంతటి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి పస్కా గొర్రె పశువుగా ఆయన నీ కోసం, నా కోసం నిలబడి, తండ్రికి మనకి మధ్యవర్తిగా నిలబడి తన రక్తాన్ని చిందించి నిన్ను, నన్ను ఆ శాపగ్రస్తమైన పాపంలో నుండి విడిపించిన వాడై ఉంటున్నాడు. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2:6 అంటాడు, ఈయన మనందరి కొరకు విమోచన క్రయధరముగా తనను తానే సమర్పించుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఆయన మన కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. తనను తాను సిలువ కప్పు చెప్పుకున్నాడు. దేవుని జనాంగమా, దేవుడు నీ కొరకు, నా కొరకు తన రక్తాన్ని చిందించిన వాడై ఉంటున్నాడు. మన పాప జీవితము కొరకు మనం విమోచించబడినట్లుగా దేవుడు మన కొరకు తన రక్తాన్ని చిందించి మన పితరులు కలిగిన శాపంలో నుండి ఆ శాపము కొట్టివేసి నిన్ను, నన్ను రక్షించిన వాడిని కనుక ఆయన యందు మనం నమ్మకంగా ఉండాలి. మన పాపం వల్ల కానీ, మన మాట ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ మరలా మన విమోచన పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. వ్యభిచారుల వలె ఉండకూడదు. దొంగల వలె ఉండకూడదు. తాగుబోతుతనము మనలోనికి రానివ్వకూడదు. మనం అంతము వరకు నమ్మకస్తులుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. లోకములో నీ పేరు, గుడిలో ఒక పేరు, బడిలో ఒక పేరు, వీధిలో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు నీకు ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ గురించి కలిగిన సాక్ష్యము గొప్పదై ఉండాలి. నీ సాక్ష్యం ఎంత గొప్పదై ఉండాలంటే నీ పేరు ఎత్తంగానే ఆమె పరిశుద్ధురాలు, అతడు పరిశుద్ధుడు అన్న మాట నీ కొరకు రావాలి. నమ్మకముగా ఉండాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లు మాట తప్పకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన విమోచనను కాపాడుకోవాలంటే మొదటిగా మన మాటను కాపాడుకోవాల్సిన వారమైంటు, మన సాక్ష్యం కాపాడుకోవాల్సిన వారమైంటు, దేవుడు వచ్చినప్పుడు మనము కాపాడుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 దశలోని రాసిన పత్రిక 5:23 చెప్తుంది కదా, నీ శరీరం, జీవం, ఆత్మ దేవుని రాకడంత వరకు పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ మాటను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ జీవమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుడు పెట్టిన దీపం మన జీవితం. ఎప్పుడు కూడా దాన్ని నాశనం చేసుకునే వారంగా. నీ పేరు చెప్పినప్పుడు నువ్వు గొప్పవాడివి, దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడుతున్న వాడవని అనేక మంది సాక్ష్యములు ఇచ్చేవారుగా ఉండవలసిన వాడవై ఉంటున్నా. నీ జీవితాన్ని ఎప్పటికి కూడా నాశనం చేసుకోవద్దు. ఈ విమోచన పోగొట్టుకోకూడదు. ప్రభువారు త్వరగా రాయబోతున్నారు. అంతము వరకు నమ్మకంగా ఉండేవాడిని నిత్య జీవం ఇస్తానని, కిరీటము కలిగి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతము వరకు మనము మన నమ్మకస్తులమై బ్రతికి ఉండాలి. దేవుణ్ణి ఆయన చేతుల ద్వారా మన తలల మీద ఆయన కిరీటం ఉంచుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నువ్వు నేను నమ్మకంగా ఉండి ఆయనకి నమ్మకమైన వారంగా బ్రతుకుదుము కాక. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు అయ్యా. మా జీవితంలో ఈ దినాన్ని నూతనంగా మీరు ఇచ్చినందుకు ఇంక స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియులని ఎంతమంది అయితే వాక్యమును విని ఆయన ఆదరణ పొంది ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు మమ్మల్ని విమోచించిన వారని వాక్యం సెలవిస్తుంది. మా విమోచన మేము కాపాడుకున్నట్లుగా కార్యం జరిగించండి. ఎన్నటికి నాయన మీరు మా ఎడల చూపిన కృపని, ఐశ్వర్యంగా చూపిన కృపని మేము మర్చిపోకుండా నాయన
నేను ఎల్లవేళలా నేను జ్ఞాపకం చేసుకునే వారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వింటున్న వారి కుటుంబాలు బిడ్డలను దీవించి ఆశీర్వదించు, అక్కరలు తీర్చు, స్వస్థపరచు, కావలసిన కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.